సోదరులారా, పెద్దలారా, మొహర్రం అంటే ఏంటి? ఇప్పుడు ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల పేరు మొహర్రం. మొహర్రం बोले तो ईद नहीं, మొహర్రం बोले तो एक महीने का नाम है. మొహర్రం అంటే పండుగ కాదండి. మొహర్రం అంటే ఒక నెల పేరు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎలాగైతే ఉంటాయో అలాగే మొహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ సాని ఇలా నెలల పేర్లు అన్నమాట. అయితే మొహర్రం అనేది చాలా పవిత్రమైనటువంటి నెల. ఖురానే మజీదులో అల్లాహ్ తబారకు తాలా అధ్యాయం 9 వాక్యం 36లో ఇలా సెలవిచ్చాడు. ఖురానే మజీదులో ఈ విధంగా తెలియజేశాడు, నిశ్చయముగా అల్లాహ్ దగ్గర సంవత్సరానికి 12 నెలలు, అయితే అందులో 4 నెలలు పవిత్రమైనవి. ఈ 4 నెలలు పవిత్రమైనవి అని చెప్పి ఎవరు చెప్పారు అంటే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేర్లు చెప్పారు. పవిత్రమైనవి 4 నెలలని ఖురాన్ చెప్పింది. ఆ నెలల పేర్లు, ఆ పవిత్రమైనటువంటి నెలల పేర్లు ప్రవక్త వారు హదీసులో చెప్పారు. మొహర్రం, రజబ్, జిల్ఖాయిదా, జిల్హజ్జా. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనటువంటి నెలలు. అయితే ఈ నెలలు కేవలం ప్రవక్త వారు చెబితేనో లేదా ఇస్లాం ఏదైతే ప్రవక్త వారు మనకి బోధించారో ఆ బోధన ప్రారంభించిన తరువాత మాత్రమే ఈ నెలలు పవిత్రంగా భావించబడ్డాయంటే కాదు. పవిత్రమైనటువంటి నెలలు అని చెప్పి అల్లాహ్ ఎప్పుడో ఈ భూమి ఆకాశాలను సృష్టించినప్పుడే చెప్పేశాడు. అయితే ఈ 4 నెలల్లో కూడా, పవిత్రమైనటువంటి 4 నెలల్లో మరి మొహర్రం నెల చాలా పవిత్రమైంది. ఎలాగైతే మనకి జనవరితో ఇంగ్లీష్ క్యాలెండర్ స్టార్ట్ అవుద్దో అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ మొహర్రంతో స్టార్ట్ అవుద్ది. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే కొద్దిమంది ఎలా చేశారంటే మొహర్రం నెల అంటే శుభకార్యాలు చేయకూడదు, ఆ నెలలో భార్యాభర్తలు కొత్తగా వివాహం జరిగిన వాళ్ళు ఒకే చోట ఉండకూడదు, ఆ నెలలో ముఖ్యంగా కొద్దిమంది అయితే హజరత్ ఇమామే హుసేన్ రదియల్లాహు తాలాను వీరమరణం పొందారు కాబట్టి కొన్ని రోజులు నల్లటి బట్టలు వేసుకు తిరగాలి. ఇది వేరే తెగ, వేరే ఒక జమాత్, వేరే ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకి అది రాసుకున్నారు వాళ్ళ పుస్తకాల్లో. అయితే ఇక్కడ మనం ఎందుకు చెయ్యము? మనకి ప్రవక్త గారి యొక్క మనవడు అంటే ప్రేమ లేదా? ఇక్కడ ఇది డౌట్ వస్తుంది. మనం ఎందుకు చెయ్యము, వాళ్ళు ఎందుకు చేస్తారు? విషయం ఏంటంటే ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే స్వర్గానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే మా అనా అలైహి వా సహాబీ అన్నారు. నా శిష్యుల యొక్క పద్ధతి మీద నడిచేవారు అన్నారు. ఇప్పుడు ప్రవక్త వారి యొక్క పద్ధతి ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తలందరికీ కూడా ఇమామత్ చేశారు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే అల్లాహ్కు చాలా ప్రియమైనటువంటి ప్రవక్త కదా.
మరి హజరత్ ఇమాం హుసేన్ రదియల్లాహు గారు చనిపోయారని చెప్పేసి బ్లేడ్లతో చీరేసుకుంటే, మరి ఇమాం హుసేన్ గారి యొక్క తాత ప్రవక్తలకే ఇమాం, ప్రవక్త నీవంటే నాకు చాలా ప్రియమైన వాడువని ఖురాన్లో క్లియర్గా అల్లాహ్ చెప్పాడు. అలాంటి ప్రవక్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కదా, మరి ఆ రోజు మనం ఏం చేయాలి? చచ్చిపోవాలా? బతకూడదు, ఇంకా చచ్చిపోవాలా. ఎందుకంటే మనవడికే అంత ఇది ఉంటే ఇంకా ప్రవక్త గారి మీద ప్రేమతో చచ్చిపోవాలి మనందరం. అందుకే ఇస్లాం ఏం చెప్పింది అంటే, కేవలం భర్త చనిపోతే మాత్రమే 4 నెలల 10 రోజులు భార్య కొరకు ఇద్దత్ అంటారు. ఇద్దత్ భర్తకి మాత్రమే. అది కూడా ధార్మిక గురువులు, పండితులు ఇక్కడ కారణం ఏం రాస్తున్నారంటే, భార్యాభర్తలకు ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది చాలా లోతుగా ఉంటుంది. ఆ భర్త చనిపోయిన తర్వాత వెంటనే వేరే వివాహం ఆలోచన, లేదే ఎక్కడ పడితే అక్కడ తిరిగే ఆలోచన త్వరగా ఆడవాళ్ళకి రాదు, అంటే గమ్మును మర్చిపోలేరు. అందుకోసం 4 నెలల 10 రోజులు ఇద్దత్తు, ఆ తర్వాత వాళ్ళకి రెండో పెళ్లి ఆలోచన అయినా, లేకపోతే శుభకార్యాలకు వెళ్ళడమైనా, బయట తిరగడమైనా 4 నెలల 10 రోజులు గడవాలి. అలా కాకుండా ఇంట్లో ఎవరు చనిపోయినా, తండ్రి అయినా, తల్లి అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఇంట్లో ఎవరు చనిపోయినా ప్రవక్త వారు అన్నారు 3 రోజుల కంటే ఎక్కువ బాధపడకూడదు. 3 రోజుల కంటే ఎక్కువ బాధపడకూడదు. అందుకే ప్రవక్త వారి యొక్క భార్య తమ తండ్రి గారు చనిపోతే 3వ రోజునే కొంచెం సువాసన పూసుకుంటారు. ఎవరు అడుగుతారు, అమ్మా మీ తండ్రి చనిపోయారు కదా అంటే, ప్రవక్త వారు చెప్పారు 3 రోజుల కంటే ఎక్కువ బాధపడకూడదని, ఇది 4వ రోజు, అందుకే కొద్దిగా సువాసన పూసుకున్నాను నేను అని చెప్పి అంటారు. అయితే విషయం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెల. మొహర్రంలో వివాహాలు చేసుకోవచ్చు, మొహర్రంలో గృహప్రవేశం చేయొచ్చు, మొహర్రంలో ఏదైనా ఒక సంబంధం చూసుకొని రావాలంటే చూసుకొని రావచ్చు, ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మొహర్రంలో చేయొచ్చు. మొహర్రం అంటే మహత్తరం, గౌరవప్రదమైనది. ఈ గౌరవప్రదమైనటువంటి నెలని అగౌరవమైనది, అపవిత్రమైనది, అపరిశుభ్రమైనది, ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, ఈ నెలలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదు, ఈ నెలలో కొత్త వ్యాపారాలు మొదలెట్టకూడదు, ఈ నెలలో ఎక్కడ వివాహాలు చూసుకోవడానికి, సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళకూడదని ఒక నెగిటివిటీ క్రియేట్ చేశారు కొద్దిమంది మన వాళ్ళు తెలియక. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఈ మొహర్రం నెలని పవిత్రంగా భావించాలి. పవిత్రమైనటువంటి నెలలో శుభకార్యాలు చేసుకోవాలి. చేసుకోవచ్చు కదా, చేసుకోవాలి. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, ఈ మొహర్రం నెల ఏదైతే ఉందో ఈ నెలని కేవలం మనమే కాదు, మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క జాతి ప్రజలు, అంటే యూదులు అంటారు, యూదులు, జ్యూస్ అంటారు, వారు కూడా చాలా పవిత్రంగా భావించేవారు. అందుకే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మక్కా విడిచి మదీనా వచ్చారో, మదీనాలో యూదులు ఉపవాసం ఉండడాన్ని ప్రవక్త వారు గమనించారు. మొహర్రం 10వ తారీఖున యూదులందరూ కూడా ఉపవాసాలు ఉండేవారు. ఒకసారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యూదులతో అడుగుతారు, మీరు ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారు అని చెప్పి. అప్పుడు వారు ఏం చెప్తారంటే, మేము మా జాతి పితామహులు, అంటే మా పూర్వీకులు ఫిరౌన్ యొక్క దౌర్జన్యం నుంచి రక్షించబడి అల్లాహ్ యొక్క సహాయాన్ని నేరుగా చూశారు మా పూర్వీకులు మొహర్రం 10వ తారీఖున, అందుకు కృతజ్ఞతగా మేము ఉపవాసం ఉంటున్నాం ఈరోజు అన్నారు. అప్పుడు ప్రవక్త వారు ఏమంటారంటే, మీకంటే మూసా అలైహిస్సలాం విషయంలో మేమే ఎక్కువ హక్కుదారులం, కనుక ఓ నా శిష్యులారా,
మొహర్రం 9, 10 లేదా 10, 11 ఉపవాసాలు పాటించండి. తద్వారా మీ ఒక సంవత్సరం అల్లాహ్ తాలా పాపాలు క్షమిస్తాడు అంటారు. 9, 10 లేదా 10, 11. ఇప్పుడు 26వ తారీఖు 10వ తారీఖు వచ్చింది. మొహర్రం 10 26వ తారీఖు వచ్చింది. మన జూన్ 26, మొహర్రం 10. ఇప్పుడు 9, 10 అంటే 25, 26. 9, 10 అంటే, లేదా 10, 11 అంటే 26 లేదా 27. 25, 26, 26, 27. 2 दिन का रोजा रखना ये अल्लाह के नबी का सुन्नत, ప్రవక్త వారి సాంప్రదాయం. అదేవిధంగా ఈ మొహర్రం అనగానే కొద్దిమందికి గుర్తొచ్చేది ఏంటంటే నెల్లూరు రొట్టెల పండుగ. మొహర్రం నెలలో జరుగుద్దంటే నెల్లూరులో రొట్టెల పండుగ. ఇంకా మనం రొట్టె కొనుక్కోవడం, ఏది అట్టుకొని వెళ్ళి అక్కడ మొక్కుంటే అది అయిపోద్ది. ఇంకా ఏంటంట, రొట్టె కొనుక్కోవడం, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే ఏది అనుకుంటే అది అయిపోద్దంట. అసలు ముఖ్యంగా విషయం ఏంటంటే రొట్టెలు కొనుక్కొని మొక్కుకుంటే అక్కడ మొక్కుబడి అయిపోద్ది అంటే హాస్పిటల్ అన్నీ పడేయాలి. ఇంకా క్యాన్సర్ వ్యాధితో నాకు తెలిసిన ఆయన ఒక ఆయన చనిపోయారు నిన్న రాత్రి, ఈరోజు జనాజా. ఇంకా వాళ్ళు కూడా ఇంకా అక్కడికి వెళ్ళి రొట్టు కొనేసి ఇంకా క్యాన్సర్ నయం చేసే అని చెప్పేసి అక్కడ మొక్కుకొని వచ్చేయచ్చు. ఇలా క్యాన్సర్ వ్యాధులు ఎంతమందికి అయితే ఉన్నాయో అందరూ కూడా అక్కడికి వెళ్ళి రొట్టెలు కొనేయడం, మొక్కుకోవడం, వచ్చాడు. పిల్లలు పుట్టలేని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రొట్టె కొనుక్కోవడం, వచ్చాడు అక్కడ మొక్కుకొని. జాబులు లేని వాళ్ళందరూ కూడా అక్కడ రొట్టె కొనుక్కోవడం, అక్కడ రొట్టెలు ఇచ్చాడు, మొక్కుకోవడం, వచ్చాడు. విషయం ఏంటంటే ఇక్కడ అర్థం కావాలంటే మీకు, ఉదాహరణకి ఎవరైనా ఒక రొట్టెను అక్కడ ఇచ్చి మొక్కుకున్నారండి. ఏమని, నాకు ఈ సంవత్సరం కనుక పిల్లలు పుడితే ప్రతి సంవత్సరం నెల్లూరు ఇక్కడ వస్తాను నేను అని చెప్పి మొక్కుకున్నారు. వాళ్ళకి నిజంగా పిల్లలు పుట్టారు. ఇక్కడ అల్లాహ్ తబారక్ తఆలా ఏమంటున్నాడంటే అన ఇంద జన్ని అబ్ది బి, అంటే నా భక్తుడు ఎలా నమ్మకం పెడతాడో నేను అతని పనులు అలాగే చేస్తా. రొట్టె కొనుక్కొని మొక్కితే పని అయిపోద్ది అంటే పని చేస్తాను నేను. ఇక్కడ నీ పని పూర్తయిపోద్ది, అక్కడ తపాలం ఆడిపోద్ది అనమాట. రొట్టెతో పని అయిందని అలా నమ్మేవు నాయనా, బుద్ధి ఉండాలి కదా నీకు. ఒకవేళ రొట్టెతో పని అయిపోతే ప్రవక్త వారు ఆ రొట్టె గురించే చెప్తారు కదా, నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుద్ది, మీరు అక్కడికి వెళ్ళి రొట్టె కొనుక్కొని రొట్టె మొక్కుకొని అక్కడ మీరు మీ పనులన్నీ చేసేసుకోండి. ఇంకా సృష్టికర్త అవసరం లేదు, దైవం అవసరం లేదు, నమాజులు అవసరం లేదు, దువాలు అవసరం లేదు. ఇబ్రాహీం ప్రవక్త గారికి పిల్లలు ఎప్పుడు పుట్టారు? ఇంచుమించు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలండి. మరి అప్పుడే చెప్పేద్దరు కదా, ఇండియాలో నెల్లూరు అనేది ఒక నగరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రొట్టె కొనుక్కొని మీరు మొక్కేసుకుంటే సెట్ అయిపోతే ఇంకా నాలా అల్లాహ్ని అడగనవసరంలా, రబ్బి హబ్లి మినస్ సాలిహీన్, ఓ అల్లాహ్ పుణ్యాతులైన సంతానం ప్రసాదించని చెప్పి అడగనవసరంలా. జకరియా అలైహిస్సలాతు వస్సలాంకి కూడా బిడ్డలు పుట్టలేదు కదా, మొత్తం ముసలాడు అయిపోయారు. ఆయన తెల్ల ఇంటిలో అయిపోయినాయి, బాగా వృద్ధుడైపోయారు. ఆయన దువా చేస్తున్నారు, రబ్బి లా తజరని ఫరదం వా అంత ఖైరుల్ వారిసీన్, ఓ నా పోషకుడా నాకు పుణ్యాత్ముడైన ఒక సంతానం ప్రసాదించు, నన్ను సంతానహీనుడిగా చెయ్యొద్దు అని చెప్పి జకరియా అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్తో దువా చేస్తుంటే అల్లాహ్ తబారక తఆలా ఆ దువా విని ఆ ముసలితనంలో ఆయనకి బిడ్డనిచ్చాడు. ఆయన పేరే యహ్యా అలైహిస్సలాతు వస్సలాం. బిడ్డలు లేకపోతే జకరియా అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్తో వేడుకున్నారు, బిడ్డలు లేకపోతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్తో వేడుకున్నారు. ప్రవక్త వారికి కష్టాలు వచ్చినాయి. హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు గారు చెప్తున్నారు,
ప్రవక్త వారికి ఎలాంటి కష్టం వచ్చినా మొట్టమొదటిగా ప్రవక్త వారు వజూ చేసేవారు, 2 రకాతులు నఫిల్ చదివి అల్లాతో దువా చేసేవారు. 2 రకాతులు నఫిల్ నమాజ్ చదివి అల్లాతో దువా చేసేవారు. అల్లాతో దువా చేయాలి, అల్లాతో వేడుకోవాలి, అల్లాతో అడగాలి. కష్టాలు రాకుండా సుఖాలే జీవితం కాదు. అల్లాకే నబీ అన్నారు, ఎవరికైతే అల్లా తబారక్ తఆలా కష్టాలే ఇవ్వకుండా సుఖాల్లో పెట్టేశాడు అంటే వాళ్ళతో ఏదో అల్లా సంతోషపడిపోయాడని అర్థం కాదు. అల్లా తబారక్ తఆలా వాళ్ళని విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. నీ ఇష్టానుసారం నువ్వు బ్రతకవయ్యా, నువ్వు ఎలా కావాలంటే అలా బ్రతుకు, అక్కడ పట్టుకుంటాను. కష్టాలు వస్తున్నాయంటే అల్లా మళ్ళీ పట్టించుకుంటున్నాడు. ఏదో ఒక పరీక్ష వస్తుంది అంటే మనం అల్లా వైపు తిరుగుతామని చెప్పి, అల్లాకి దగ్గర అవుతామని చెప్పి, అల్లాతో వేడుకుంటామని చెప్పి, అల్లాతో అడుగుతామని చెప్పి. కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఇది కాదండి, అల్లా మొత్తం మమ్మల్ని వదిలేశాడండి. ఆయన కూడా అంతేలేండి, డబ్బున్నోళ్ళే చూస్తాడు. ఈ మాటలే మాట్లాడకూడదు, ఈ ఎక్స్ట్రా మాటలు మాట్లాడకూడదు. మనం గమ్ములు వదిలేస్తాం. ఆయన కూడా అంతేనండి, అల్లా కూడా అంతే, డబ్బున్నోళ్ళని చూస్తాడు. ఏంటి చూశాడు, ఏం చూశాడు? డబ్బు అల్లా తబారక్ తఆలా ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు చూస్తున్నట్ట. కారూన్ గడి కంటే ప్రపంచంలో ధనవంతుడు ఇప్పుడు దాకా లేడు, ప్రళయం వరకు రాడు కారూన్. ఖురానే మజీద్లో క్లియర్గా అల్లా చెప్తాడు కదా. ఆ రోజుల్లో కూడా వాళ్ళు అలాగే అనుకునేవారు, అబ్బా కారూన్ ఏం గొప్పగా జీవితం గడుపుతున్నాడు, అసలు నీ అల్లాని నేను నమ్మనయ్యా, నీ అల్లాకి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలయ్యా. మూసా అలైహిస్సలాం అంటారు, బాబు డబ్బు సంపాదించడం కాదయ్యా, కొద్ది పేదోళ్ళు ఖర్చు పెట్టు, కొద్దిగా వాళ్ళకు కూడా తినిపించు, అది నీ బాధ్యత. అంటే ఈ డబ్బు నా తెలివితో నా యొక్క బుద్ధితో నేను సంపాదించుకున్నాను, నీ అల్లా నాకేమీ ఇవ్వలేదని చెప్పి అంటాడు వాడు కారూన్. అల్లాహు తాలా ఎప్పుడైతే వాడిని భూమిలో అనగదొక్కాడో, నాశనమయ్యాడో, అప్పుడు ఆ ప్రజలందరూ కూడా అన్నారు, బాబోయ్ కారూన్ లాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, మన వాళ్ళు తెలియక పుసుక్కుని మాట వదిలేస్తారు. దేవుడు కూడా అంతేలేండి, డబ్బున్నోళ్ళే చూస్తాడు. దేవుడు కూడా అంతే అండి, డబ్బున్నోళ్ళ పక్షాన్నే ఉంటాడు. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ఒక మనిషి మస్తు జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు, అసలు వాడికి ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ తీర్చేసుకుంటున్నాడు. దాని అర్థం అల్లా అతడితో సంతోషపడి ఉన్నాడని అర్థం కాదండి. అల్లాహు తాలా వదిలేశాడు, నీ ఇష్టం వచ్చినట్టు బతకవయ్యా, తీర్పు నేను రోజులు పట్టుకుంటాను, నేను అక్కడ అడుగుతాను, నేను ఇక్కడ నిన్నేం అడగను, అయిపోయింది. ఇంకా ఇక్కడ నిన్నేం పట్టించుకోను. ఇక్కడ మద్యం తాగుతావా, వ్యభిచారం చేస్తావా, విచ్చలవిడిగా తిరుగుతావా, ఒక్క పైసా పేదవాడికి సహాయం చేయకుండా. కొద్దిమంది అంటుంటారు, ఈ పేదవాళ్ళకి గట్ట పెట్టకూడదండి, అలా పెట్టుకొని అడుక్కునేవాళ్ళు అయిపోతాం మనం. ఏంటి అడుక్కునేవాళ్ళు అయిపోతావా అంటే అంటే ఇక్కడ ఎప్పుడు ఉండిపోతాం ఫిక్స్ అయిపోయావేంటి? ఎలా మాట్లాడతారంటే కొద్దిమంది, కొద్ది పేదోడికి డబ్బులు ఇద్దరికి కూడా చచ్చిపోతారు, నలిగిపోతారు అనమాట. ఎంత నలిగిపోతారంటే ఇవ్వకూడదండి వాళ్ళకి, ఇవ్వకూడదు వాళ్ళకి. ఇవ్వక అదే డబ్బుతో చచ్చిపో, నీ కొడుకు ఎవడో వస్తాడో ఆడు మొత్తం నాశనం చేసేస్తాడు. నాశనమే. బండి కొన్నానండి, 2 లక్షలు ఎట్టి నాశనం చేసాడు, తగలేసాడు. ఈడ ఆనందపడు. 20 రూపాయలు పేదోడికి ఇస్తానికి లెక్కలేసావు కదా, 2 లక్షలు బండి కొన్నానంటే నా కొడుకు తగలేసాడు, తగలేస్తాడు, ఇంకా తగలేస్తాడు. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ ఇంకా మిగిలింది. జస్ట్ శాంపిల్ చూపెట్టాడు నీ కొడుకు నీకు. మనం మంచిగా బ్రతికి మనం పేదవాళ్ళకి సహాయం చేస్తూ మన పిల్లలకు కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలరా. ఏదో బతికేస్తున్నాం, భూమి మీదకి వచ్చాం, తిన్నాం, సంపాదించాం, పడుకున్నాం, తెల్లారింది అన్నట్టు మనం బతకూడదురా. మనం బతికాం, వేరే వాళ్ళకి సహాయం చేస్తాం, మనం చచ్చామంటే మన కోసం దువాలు వెనకతలు రావాలరా అని చెప్పి నేర్పితే అదే నేర్చుకుంటారు. ఎంత మంచోళ్ళు అంటే మనోళ్ళు, డబ్బున్నోడు కూతురు పెళ్ళికి వెళ్ళి బాగా చదివిస్తారండి. ఏంటి కర్మ, అది ఉంది కదా అని నువ్వు చదివించాలా? ఇగో హట్ అయిపోద్ది అక్కడ. కనీసం 500 తక్కువ అంటే చదివించాలండి. డబ్బు ఉన్నవాడయ్యా, ఆయనకే నువ్వు చదివించడం. కార్డు ఇవ్వకుండా ఎక్కడో మసీదులో కనపడో, లేకపోతే ఎక్కడో మార్కెట్లో కనపడో
మా అమ్మాయి పెళ్లి ఇలా కార్డు అట్టుకొని ఇంటికి వద్దాం అనుకున్నాడు. అవసరం లేదు నేను వచ్చేస్తాను కదా, అవసరం లేదు నేను వచ్చేస్తాను కదా, వెళ్ళిపోతాడు. పేదవాడు ఇంటికి వచ్చి పిలిచినా అవసరం లేదురా, అసలు వెళ్ళాల్సింది పేదవాడు అమ్మాయి పెళ్లికి. తిన్నా తినకపోయినా అక్కడ మన వల్ల ఒక 500 1000 రూపాయలు అక్కడ చదివితే ఆ పిల్లకి ఏదో ఉపయోగపడుతుంది. అందుకోసం పెళ్లికి హాజరే రావాలా. ఏదో డబ్బే లోకం అన్నట్టు బతుకుతున్నారు కొద్దిమంది, అల్లా క్షమించుగాక. హారూన్ అలాగే బతికాడు. హారూన్ ఎలా బతికాడు? నీ అల్లా అవసరం లేదు, ఏమో అవసరంలా, నా తెలివితేటతో డబ్బు సంపాదించా, పేదోడికి ఎందుకు కట్టాలి? అల్లా తబారక్ తఆలా ఆ ధనంతో మొత్తం తొక్కేశాడు, భూమిలో దిగబడిపో అన్నాడు. ఎప్పటిదాకా? ప్రళయం వరకు దిగబడుతూనే ఉంటాడు. ఆ డబ్బు ఆయనకి ఏమన్నా లాభం చేకూర్చిందా? ఆ డబ్బు ఏం జరగలేదు కదా. సోదరులారా, పెద్దలారా, ఏ యొక్క ధనం కారణంగా అయితే ఆ కారూన్ నాశనం అయిపోయాడో, ఈ రోజున ముస్లిం సమాజంలో కూడా కొద్దిమంది ఆ డబ్బును చూసుకునే అత్యధికంగా కోరికలు ఎక్కువైపోయి పాడైపోతున్నారు. అయితే ఈ యొక్క మొహర్రం యొక్క నెల ఏదైతే ఉందో, ఈ నెలలో శుభకార్యాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవాలి. ఇది అశుభమైన నెల, ఇది అపవిత్రమైన నెల, ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అదేవిధంగా ఈ నెల ఏదైతే ఉందో హజరత్ ఇమామే హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు గారు షహీద్ అయినటువంటి నెల. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే హజరత్ ఇమాం హుసైన్ మరియు హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారు జన్మించారో, వారిద్దరినీ కూడా ప్రవక్త వారు చాలా ప్రేమగా చూశారు. ఒకసారి ప్రవక్త వారు చాలా సంతోషంగా ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఒక శిష్యుడు అడిగారు, ఓ దైవ ప్రవక్త, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని. అల్లాహ్కే నబీ అన్నారు, నా యొక్క మనవడు ఇమాం హసన్ మరియు హుసైన్ స్వర్గంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా నాయకులుగా ఉంటారని జిబ్రాయిల్ చెప్పాడయ్యా, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నానంటారు. అదే ప్రవక్త వారు ఒకసారి చాలా బాధపడుతూ వస్తారు బయటికి ఇంట్లోంచి. ఒక శిష్యుడు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త ఎందుకు బాధపడుతున్నారని. అల్లాహ్కే నబీ అంటారు, నాకు జిబ్రాయిల్ చెప్పారు, నా యొక్క మనవడు ఇమాం హసన్ మరియు ఇమాం హుసైన్ ని నా ఉమ్మతే వారిని హతమారుస్తారు, షహీద్ చేస్తారు అని చెప్పేసి హజరత్ జిబ్రాయిల్ చెప్పారు. ఆ మాట విని నాకు బాధ కలిగి దుఃఖంతో ఉన్నానయ్యా అని చెప్పంటారు. అల్లాహ్కే నబీకి హజరత్ ఇమాం హసన్ మరియు ఇమాం హుసైన్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఒకసారి ప్రవక్త వారు ఒక భుజం మీద ఇమాం హసన్, ఒక భుజం మీద ఇమాం హుసైన్ గారిని పెట్టుకొని బయటకు నడిచొస్తుంటే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చూస్తారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ ఆయన ఏమంటారంటే వహ్వా వహ్వా, ఏమి వాహనము, ఏమి వాహనము, ఎంత గొప్పగా ఉన్నది అని చెప్పి అంటారు. వెంటనే అల్లాహ్కే నబీ ఏమంటారంటే, ఉమర్ కాదు కాదు, ఆ వాహనం మీద కూర్చున్నటువంటి నా యొక్క మనవలు ప్రయాణికులు ఎంత గొప్పవారు ఉన్నారో తెలుసా అని చెప్పి అంటారు ఆయన. అల్లాహ్కే నబీ సుల్లాహ్. ఒక సహబీ రదియల్లాహు అన్హు గారు చెప్తున్నారు, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సేమ్ టు సేమ్ ఎవరైనా నకల్ చేస్తారా అంటే అల్లాహ్కే నబీ యొక్క మనవడు హసన్ గారు. హుసైన్ కూడా కాదు, హసన్. హసన్ రదియల్లాహు అన్హు గారిని చూస్తే సేమ్ టు సేమ్ ప్రవక్త గారిని చూసినట్టుండేది సహబాలకి. మేము ప్రవక్త వారిని చూస్తున్నామా అన్నట్టు అనుకునేవారు హజరత్ హసన్ రజీ గారు. ఒకసారి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కొడుకులు హసన్ మరియు హుసైన్, వీళ్ళిద్దరూ కూడా అలీ గారి దగ్గర కూర్చొని ఉంటారు. ఎవరో ప్రవక్త గారి శిష్యుడు అంటారు, అయ్యా నేను చూస్తున్నాను హసన్ గారిని సేమ్ టు సేమ్ తల వెంట్రుకల కాండించి నడుము వరకు ప్రవక్త వారిని పోలి ఉన్నారు. హజరత్ ఇమాం హుసైన్ గారిని చూస్తున్నాను, వారు నడుము కాండించి కాళ్ళ వరకు, అంటే నడిచే విధానం, కూర్చునే విధానం, పైకి లేచి నిలబడే విధానం సేమ్ టు సేమ్ ప్రవక్త గారిలో ఉన్నాయి. ఏమిటి అలీ, నీ పోలికల్లో నీ ఇద్దరు కొడుకులు లేరు అంటే హజరత్ అలీ రజీ గారు చాలా సంతోషపడతారు, చిరునవ్వు నవ్వుతారు. ఆయన తాతగారి బాలకంలోనే ఉన్నారు, ఆయన తాతగారి యొక్క రూపంలోనే ఉన్నారంటే ఇద్దరు మనవలు కూడా చాలా ఆనందపడతారు హజరత్ అలీ రజీ గారు.
అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జుమ్మా ఖుత్బా ఇస్తూ ఉంటారు. వెంటనే అక్కడ మస్జిద్ గుమ్మంలో హజరత్ హసన్ మరియు హుసైన్ కనబడతారు. వెంటనే ప్రవక్త వారు ఆ యొక్క మెంబర్ నుంచి కిందకి దిగి త్వరగా హజరత్ హసన్ మరియు హుసైన్ని ఎత్తుకుంటారు. ఎత్తుకొని వచ్చి ప్రవక్త గారు అక్కడ కూర్చోబెడతారు. తర్వాత అంటారు, నిశ్చయముగా అల్లా నిజం చెప్పాడు, ఇన్నమా అమ్వాలుకుం వలా ఔలాదుకుం ఫిత్నా, నిశ్చయముగా మీ యొక్క భార్య బిడ్డలు, మీ సంపాదన ఇదంతా కూడా మీకు ఒక పరీక్ష అన్నాడు అల్లా. నిజంగానే పరీక్ష ఇది అని చెప్పంటారు. ఖుత్బా ఇచ్చి మనవళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది నిజంగానే పరీక్ష అల్లా వైపు నుంచి అంటారు. అయితే హజరత్ ఇమాం హసన్ మరియు హుసైన్ రదియల్లాహు తాలాను ఎప్పుడైతే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఉండేవారో వారి వీపు మీద ఎక్కి కూర్చునేవారు. ప్రవక్త వారు అప్పటి వరకు కూడా లేచేవారు కాదు నమాజులో సజ్దాలోంచి. ఎప్పటి వరకు అయితే ఇమాం హసన్ మరియు హుసైన్ లేచి కిందకి దిగేవారు కాదు. అప్పటి వరకు సజ్దాలో ఉండిపోయేవారు ప్రవక్త గారు తమ మనవల కోసం. దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజున ప్రవక్త వారి యొక్క జీవితమైన లేదా ప్రవక్త వారి యొక్క వంశస్థుల జీవితమైన పూర్తిగా మనకి తెలియదు. వాళ్ళ మీద ప్రేమ కూడా మనకి తెలియదు. అల్లాహ్కే నబీ అన్నారు, ఏ అల్లా, ఎవరైతే హసన్ హుసైన్ ప్రేమిస్తున్నారో వారితో నువ్వు ప్రేమించు, ఎవరైతే హసన్ హుసైన్ మీద ద్వేషం పెట్టుకుంటారో వారితో నువ్వు ద్వేషం పెట్టుకో అన్నారు. నువ్వు కోపగించు అని చెప్పన్నారు. అందుకే ప్రవక్త గారు మరో సందర్భంలో అంటారు, ఎవరైతే హసన్ హుసైన్ ప్రేమిస్తున్నారో వారు నన్ను ప్రేమించినట్టు, ఎవరైతే నన్ను ప్రేమించారో వారు అల్లాని ప్రేమించినట్టు అంటారు. హసన్ హుసైన్ ప్రేమించడం. అయితే సోదరులారా, పెద్దలారా, ఈ మొహర్రం యొక్క నెల ఏదైతే ఉందో ఈ మొహర్రం నెలలో హజరత్ ఇమాం హుసైన్ అలీ గారు షహీద్ అయిపోయారు, వీరమరణం పొందారు. అయితే చాలా మంది తెలియక కొద్దిమంది ఏమనుకుంటారంటే ఇది నీటి కోసం జరిగిన ఒక యుద్ధం అంటారు. దేనికోసం జరిగిన యుద్ధం? నీటి కోసం జరిగింది ఒక యుద్ధం అంటారు. నీటి కోసం జరిగిన యుద్ధం కాదండి. సత్యానికి అసత్యానికి, ఒక దౌర్జన్యపరుడైనటువంటి రాజుకి మరియు ఒక మంచి వ్యక్తికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. నీటి కోసం యుద్ధం జరగలేదు. ఏంటి అసలు విషయం అంటే, షార్ట్ కట్లో క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు అబూబకర్ ముందు ముస్లింల చక్రవర్తి, తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు ఆయన చక్రవర్తి, తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు ఆయన చక్రవర్తి, తర్వాత అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు ఆయన చక్రవర్తి, తర్వాత అమీరే ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారు ముస్లింల చక్రవర్తిగా ఎన్నుకోబడతారు. ఆయన తరువాత వారి కుమారుడు యజీద్, ముఆవియా రదియల్లాహు అన్హు గారి కుమారుడు యజీద్ చక్రవర్తిగా ఎన్నుకోబడతారు. అయితే యజీద్ ఏంటంటే చాలా క్రూరమైన వాడు మరియు భోగలలాసాల్లో జీవితం గడిపేవాడు. చారిత్రక గ్రంథాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హు గారు చాలా బాధపడేవారు. ఏదో సామెత ఉండదు కదా, పండిత పుత్ర పరమసుంటేదా అంటారు. అలాగే హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హు చాలా పుణ్యాత్ముడు. కొడుకు మాత్రం చాలా భోగలలాసాల్లో తిరిగేవాడు, చాలా వరస్ట్ జీవితం గడిపేవాడు. ఇతడు బయత్ చేయమని చెప్పి అందరినీ ఆదేశిస్తాడు, మొత్తం అందరినీ కూడా, ముస్లింలందరినీ. అయితే అందరూ కూడా ఒప్పుకుంటారు, హజరతే హుసేన్ అలీ గారు తప్ప, ఈయన ఒప్పుకోరు. ఈయన ఏమంటారంటే, నేను మాత్రం ముఆవియాని చక్రవర్తిగా ఒప్పుకోను అంటారు. అతని పరిపాలన, అతడి యొక్క మాట్లాడే విధానం, ఎందుకంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే, సౌదీ రాజు ఉన్నాడు కదా, ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, అసలైన బ్రతికున్నాడండి. కింద చేసేది మొత్తం మెయింటెనెన్స్ ఇంకొక ఆయన ఉన్నాడు, పేర్లు చెప్పడం కూడా వేస్ట్, అంత వరస్ట్గా చేస్తున్నాడు అన్నమాట. ఇజ్రాయెల్తో పొత్తులు పెట్టుకోవడం, ఎవడైతే ఇస్లాంకి శత్రువో వాళ్ళని మిత్రులుగా మాట్లాడటం, వాళ్ళేమో ఆహ్వానించడం, ప్రత్యేకంగా కలవడం. తండ్రి మంచోడే పాపం, నాకు తెలిసి ఉమ్రా వీసాలు కూడా ఫ్రీగా ఇచ్చేవాడంట. ఈడొచ్చిన తర్వాత 18,000 చేసేసాడు, కానీ వాళ్ళ తండ్రి ఉమ్రాకి వీసాలేంటి, అద్దెకి వీసాలేంటి, డబ్బులు తీసుకోవడం అంటే అనేవాడంట ఆ రోజుల్లో. అలాగే అమీరే ముఆవియా రదియల్లాహు అన్హు చాలా పుణ్యాత్ముడు. ఆయన కొడుకు
చాలా క్రూరుడు. ఈయన మాత్రం వద్దనుకున్నారు, ఈయన మాత్రం ఎన్నుకోకూడదు. ఎందుకన్నారంటే ఒకటండి, ప్రవక్త వారి మనవడే ఒకవేళ ఒప్పేసుకుంటే ఇది ఎంతమంది మీద ప్రభావం పడిపోతుంది. మనందరం కూడా ఇంకా ఫైట్ చేసేవచ్చాయి అని చెప్పేసి అందరూ కూడా ఇంకా మొదలెట్టేస్తారు. అప్పుడు ఒక క్రూరుడు రాజు అయిపోతే తర్వాత బాధలు పడాల్సింది ఆ దేశస్థులే కదా, ఆ పరిపాలన ఉన్నవాళ్లే కదా బాధలు పడాలి. అందుకే అమీర్ ముఆవియా రదియల్లాహు అన్హు గారి కొడుకు ఎవరైతే యజీద్ ఉన్నాడో వీడి చేతుల మీద, ఇతడి చేతుల మీద హజరత్ హుస్సేన్ అలీ గారు బయత్ చేయాల, నేను ఒప్పుకోని ఇతడిని అని చెప్పి అన్నారు. ఒప్పుకోని అన్నప్పుడు ఏం చేయాలా, వదిలేయాలా, న్యూట్రల్. ఇంకా ఆయన ఒప్పుకుంటుందా, ఓకే, మనం మిగతా పని చేసుకోవచ్చు. అలా కాదు, యజీద్ అనేటువంటి ఒక గవర్నర్ ఉన్నాడు, జియాద్ అనేటువంటి ఒక గవర్నర్ ఉన్నాడు, కూఫాలో ఉన్నాడు. హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఉత్తరాలు రాయిస్తారు వీళ్ళంతా కూడా, అబద్ధపు ఉత్తరాలు. మీరు ఇక్కడికి వచ్చేయండి, కూఫా వచ్చేయండి, మిమ్మల్ని మేము చూసుకుందాం, మీరు మామూలు మనిషి కాదు, మీరు ప్రవక్త గారి మనవడు, మీరు కూఫా వచ్చేస్తే చాలు, మేము ఉన్నాం కదా మీకు. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, శత్రువులు ఎక్కడో ఉండరంట, మన వర్గంలోనే, మన వెనకతలే మన గురించి బాగా తెలిసిన వాళ్ళే ఉంటారంట. అలాగే హజరత్ అమీర్ ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కొడుకు ఎవరైతే యజీద్ ఉన్నాడో, యజీద్ యొక్క గవర్నర్ ఎవరైతే జియాద్ ఉన్నాడో, వాడేం చేస్తాడంటే ఇక్కడ కూఫా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాడు. కూఫా వాళ్ళు అబద్ధపు ఉత్తరాలు రాస్తారు, మీరు ఇక్కడికి వచ్చేయండి అర్జెంటుగా, మీరు ఇక్కడికి వచ్చేస్తే మేము అందరం కూడా మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటాం, మీరు ఈ ప్రదేశానికి మీరు నాయకుడిగా ఉండొచ్చు, అక్కడ ఆయన పరిపాలన చేసుకుంటాడు, ఇక్కడ మీరు న్యాయంగా పరిపాలన చేయొచ్చు అని చెప్పేసి. అంటే సర్లే, పరిపాలన తర్వాత విషయం, మనందరం ఒకటై కనీసం మాట్లాడొచ్చు కదా బాబు, ఇలా చేయ. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి బలంగా ఉందనుకోండి, మన ఉదాహరణ మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, కనీసం కండిషన్స్ పెట్టొచ్చు కదా, ఇలా చేయకండి బాబు, ఇలా చేయడం చట్ట విరుద్ధం, ఇది నిషిద్ధం, ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పేసి. ఆ రకంగా ఇమాం హుస్సేన్ రజీ గారు ఏం చేస్తారంటే, సరే కూఫా వాళ్ళు తోడుగా ఉంటారంటున్నారు కదా, కూఫా వెళ్దామని చెప్పేసి ఈయన బయలుదేరతారు భార్య బిడ్డలు తీసుకొని. అప్పటికే అబ్దుల్లా ఇబ్న్ ఉమర్, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ ఇద్దరు కూడా అంటారు, ఏమని, అబ్దుల్లా బిన్ జుబైర్, ముగ్గురు కూడా అంటారు, మీరు వెళ్ళకండి, కూఫా వాళ్ళని కనుక నమ్మారంటే దెబ్బడిపోద్ది మీకు, ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలుసు, ఇంతకు ముందు కూడా విన్నాం మనం, వాళ్ళు మాట మీద నిలబడే మనుషులు కాదని చెప్పేసి. అంటే హజరత్ ఇమాం హుస్సేన్ అలీ గారు అలా కాదు, వెళ్దాం మనం, ఏముంది వీళ్ళంతా కూడా మన మాట వింటే కనీసం మనం చెప్పిన మాట అప్పుడు యజీద్ అన్న వింటాడు, ఎక్కువగా పన్నులు వేయటం, ఎక్కువగా అరాచకాలు చేయడం అనేది తగ్గుతాయి, కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఈయన అక్కడికి వెళ్తూ ఉంటే దారిలో జియాద్ అనేటువంటి వాడు బలవంతంగా వారితో ఎలాంటి యుద్ధం చేయమని యజీద్ అయితే చెప్పాల, చారిత్రక గ్రంథాల్లో ఉంటది, యజీద్ యుద్ధం చేసి చంపేమని చెప్పలేదండి, అంత దారుణంగా చెప్పలా. ఈ జియాద్ అనేవాడు మధ్యలో చూసారా, వీడి చేస్తాడు మొత్తం అంతా కూడా కుట్ర. వీడు హజరత్ ఇమాం హుస్సేన్ అలీ గారిని హతమార్చి, వాళ్ళ యొక్క భార్య బిడ్డలందరినీ కూడా హతమార్చి అక్కడికి ఆయన శిరస్సును తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఏది ఏమైనా విషయం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, ఒక సత్యానికి, ఒక అసత్యవాదికి, ఒక నిజం మాట్లాడే వ్యక్తికి, ఒక అబద్ధికుడికి మధ్య జరిగిన యుద్ధం ఇది. ఆ కారణంగానే ఆ యొక్క ఇమాం హుస్సేన్ గారు వీరమరణం పొందడం, ఆ కారణంగానే మొహర్రం నెలలో అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆఖరి మాట, మొహర్రంలో 10వ తారీఖు 9, 10 లేదా 10, 11 ఉపవాసాలు ఉండాలనుకుంటే కనుక 25, 26 లేదా 26, 27 ఈ 2 రోజులు ఉపవాసాలు ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విధానం. ఒకవేళ ఎవరైనా 2 రోజులు ఉందాం అనుకున్నారు, ఒక రోజు లేచారు, ఇంకో రోజు మెలకు రాల, ఉదాహరణకి 25, 26 అనుకున్నారండి, పర్వాలేదు. 26, 27 అనుకున్నారు, 26 ఉన్నారు, 26, 27 అవ్వలేదు, మరి ఏంటి ఉపవాసం ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఎందుకంటే అయిపోయింది. మీరేం కావాలని ఇది చేసుకోవాలా, అదేమి ఫర్జ్ కాదు, ఇది బాగా గుర్తుంచుకోవాలా. అల్లాహ్ తబారక్ తఆలా हम सबको कहने सुनने ज़ियादा अमल करने की तौफीक अता फरमा दे।